బైబిల్ చెప్తుంది. మత్తయి 14:14 చదివి చూడండి. ఆయన ఒక కొండ మీద కూర్చొని ఉన్నాడు. చాలా మనుషులు వాడిని చూసేదానికి వచ్చారు. ప్రభు ఒక కొండ మీద కూర్చున్నాడు. మత్తయి 14:14 చదివి చూడండి. చదివి చూడండి అమ్మా. ఇక్కడ బైబిల్ ఉంటే బైబిల్ ఎత్తి చదివి చూడండి. మత్తయి 14:14 చదివి చూడండి. ఆ దాంట్లో చెప్తాడు, అన్ని చూసి అంత జనం వచ్చారు. నేను వాళ్ళ మీద నేను మనసు కదిలిన, నేను ఆ మనుషుల మీద కదిలిన. వాళ్ళలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది, వాళ్ళలో ఉన్న జబ్బు పోయింది, వాళ్ళలో ఉన్న దెయ్యం వెళ్ళిపోయింది. ఆయన చూసి చెప్పాడు, ఏమన్నారు మీరు ఇక్కడికి పోండి. అంత గొప్ప దేవుడు ఈ భూమిలో ఎవరుండవు. చెప్పండి అమ్మా. అంత పెద్ద గొప్ప దేవుడు నీ కొరకు నా కొరకే ప్రాణం ఇచ్చాడు. నీ కొరకు నా కొరకే ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చి మూడో రోజు లేచాడు. దేనికి లేచాడు? నాకన్నా మీరు ఇంకా గొప్పతనంగా పనిచేస్తారు. ఈ లోకంలో ఉన్న మనుషుని పాపాన్ని క్షమించడానికి భూమికి వచ్చా. ఈ భూమిలో నుంచి ఈ మనుషుని పాపాన్ని క్షమించి అలోక రాజ్యం నేను తీసుకొని పోతానన్నాడు. అంత పెద్ద గొప్ప దేవుడు ఈ ఆకాశాన్ని పుట్టించాడు, ఈ భూమిని పుట్టించాడు, సముద్రాన్ని పుట్టించాడు, సముద్రంలో చేపలను పుట్టించాడు, మెరగా జీవాలను పట్టించాడు. ఇక మీకేం కావాలి? భూమిలో దేవుడు ఒక్కడే కావాలి, ఆ ప్రభు ఒక్కడే కావాలి. ఆ ప్రభుని మీరు ప్రేమించుకుంటే, ఆ ప్రభుని మీరు తెలుసుకుంటే మీ పాపాలు క్షమించిపోతాయి. ఆయన చెప్పుతుంటాడు. మీరు కీర్తనలో చూడండి, మీరు కీర్తన 23 చూడండి. మీ బంధువులంతా మీ శత్రువులుగా ఉండాలి. మీ తలలో సమురు పెడతా, మీకంటే మీ బంధువులకు ముందు మిమ్మల్ని లేచి నిలబెడతానంటాడు. చూడండి కీర్తనలు చూడండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు. ఒక్క రోజు అయినా దేవుడే ప్రభు నిద్రపోయేది లేదు. మీకోసం నిద్రపోడు. ఆయన 24 గంటల సేపు ఆకాశాన్ని కళ్ళు తెరుచుకొని నిద్రపోకుండా మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఒక్కొక్క రోజు కాపాడుతున్నాడు. ఎన్నో మంది ఈ భూమిలో చనిపోతున్నారు, కానీ నీకు నాకు ప్రాణం ఇచ్చాడు. ఈ ప్రాణం దేనికి? ఒకరిని మోసం చేయనా, ఒకరిని పాపం చేయనా, ఒకరిని అనావశ్యం తిట్టనా, ఒకరిని అనావశ్యం మాట్లాడమా, ఎవరింటైనా మోసం చేసేదా? అష్ట కాదు. మనిషికి మనిషి ప్రేమ ఉండాలి, మనిషికి ప్రేమ ఉండాలి. దేవుడు చెప్తాడు, ఆ మనిషిని ప్రేమించుకుంటే నన్ను నువ్వు ప్రేమించినట్టు. ఆ మనిషిని నువ్వు ప్రేమిస్తే నన్ను నువ్వు ప్రేమించినట్టు. నువ్వు మనిషికి ప్రేమ లేకపోయా, మనిషికి ప్రేమ లేకుండా అనావశ్యంగా మాట్లాడి వాళ్ళ దగ్గర గోల పెట్టుకుంటే వాళ్ళు ఎట్ట మనల్ని కాపాడతారు. మనం ఎప్పుడంటే మనిషి ప్రేమ పెట్టుకొని వాళ్ళు మనలాగనే, మనుషులు వాళ్ళు మనలాగనే అని చెప్పి మన కొరకే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కొరకు మనం ఉన్నారు, మన అందరి కోసం దేవుడు ఉన్నాడని ఎప్పుడు అంటాడో అప్పుడే వాడే నీతిమంతుడు అంటాడు. వాడే నీతిమంతుడు. నీతిమంతుడు ఎవడు? భూమిలో ఎవరు పరిశుద్ధం? లేదు. దేవుడు తప్పగా పరిశుద్ధం భూమిలో ఎవడు లేదు. అంతా పాపం చేసినాడే. పాపం చేయనాడు ఎవడు? చెప్పండి. పాపం నేను చేయలేదని ఇప్పటికైనా ఒక పాపం చేసి ఉంటాడు. దేవుడు చెప్తున్నాడు, మీ పాపాన్ని క్షమిస్తున్నాడు. అందుకే నేను ఈ భూమికి వచ్చిన. ఈ భూమికి వచ్చినప్పుడు మీ పాపాన్ని క్షమించినాను, కానీ మీరు హృదయంలోనే మీ హృదయం శుద్ధం లేకుండా, మీ హృదయంలో శుద్ధం లేకపోతే, ఆ హృదయంలో ఉండే గొప్ప, ఆ గొప్పని తీసేయండి. ఆ గొప్పలు ఎప్పుడంటే మీరు తీసేస్తారు, అవి ఎప్పుడంటే మీకు ఆ భోరాములు వస్తాయి, అవి ఎప్పుడంటే తీసేస్తారు. మరి చెడ్డ బుద్ధి ఎప్పుడు వస్తుందో అవన్నీ తీసి గొప్ప వాళ్ళకండి. ప్రభుత్వం మీ మీద వస్తుంది. ఈ రోజు మీరు దేవుడిని అనుకోవాలి. ప్రభువా నాకు చికెన్ మీరు ఎప్పుడైతే అడుగుతారు. ఒక గుడ్డోడు తిని లేనోడు ఒక్క వాకిలో కూర్చున్నాడు. మీరు చూడండి, మార్కెట్లో చూడండి, బైబిల్ చదివి చూడండి. ఆయన చెప్తున్నాడు 47-48 అదే వార్తలో మార్కు 10:10 చెప్తున్నాడు. ఆయన చెప్పు ఒక్క గుడ్డువాడు ఆయన కళ్ళు తెలవకుండా నిలబడినాడు. ఆ ప్రభు ఆ దారిలో పోతున్నాడు. ఆయన అరసాడు, దావీదు కుమారుడా నాకు దిగు అంటాడు.
వాళ్ళందరూ చేస్తున్నారు, గోల చేస్తున్నారు. ఎందుకయ్యా నువ్వు ఆరం ఉండయ్యా, ఆయన పోతున్నాడని. కాదు, నేను ఆ ప్రభుని పిలుస్తున్నా, ఆ ప్రభువే నా కళ్ళు ఇస్తున్నా అని చెప్పి